Hello everyone, welcome to my channel Learn English Easily with Sarda Chintala. Today I am going to introduce you a new topic, that is noun modifiers. What is a noun? A noun is a naming word which tells names of persons, places or things. అంటే ఒక ఒక పర్సన్ కానీ థింగ్ కానీ ప్లేస్ కానీ చెప్పేదే నౌన్. అయితే వాట్ ఆర్ నౌన్ మోడిఫైయర్స్ అంటే ఆ నౌన్ యొక్క క్వాలిటీస్ గురించి చెప్పేదే నౌన్ మోడిఫైయర్. వాట్ ఆర్ నౌన్ మోడిఫైయర్స్? నౌన్ మోడిఫైయర్ ఆర్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ దట్ ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ నౌన్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆ నౌన్ గురించి చెప్పే ఏదైనా నౌన్ మోడిఫైయర్ అవుతుంది. ఇవి చాలా రకాలు ఉన్నాయి, బట్ యూ డోంట్ కన్ఫ్యూజ్ విత్ దెమ్ because you know them very well. So we use them in daily usage of English, but we don't know that they are noun modifiers. Now we have to know what are those. So అవి తెలిసిన తర్వాత మనం మిగతా ఎక్సర్సైజ్ మనం చేద్దాం. ఓకేనా? వాట్ ఆర్ నౌన్ మోడిఫైర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌన్ మోడిఫైర్ అంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే మనకి వస్తుంది ఏంటది? అడ్జెక్టివ్. వాట్ ఈస్ అన్ అడ్జెక్టివ్? An adjective is a word which tells the quality of a noun. Noun యొక్క క్వాలిటీని చెప్పేదే adjective. సో అది మరి నౌన్ తాలూ క్వాలిటీ చెప్పేది కాబట్టి adjective ఏమవుతుంది? నౌన్ మోడిఫైయర్ అవుతుంది. సో మనం ఏ క్వాలిటీస్ ఎలా చెప్తాం చూడండి. ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ ఫ్లవర్ అండ్ ద బిగ్ హౌస్, ఫ్లాట్ బిల్, రెడ్ షర్ట్, లైక్ దట్. సో దిస్ బ్యూటిఫుల్, ఫ్లాట్, రెడ్ అండ్ బిగ్, ఇవన్నీ కూడా ఏంటి? నౌన్ మోడిఫైర్స్. అంటే ఈ ఫ్లవర్ అనే నౌన్ గురించి చెప్పేది బ్యూటిఫుల్, హౌస్ అనే నౌన్ గురించి చెప్పేది బిగ్, బెల్లి ఎలా ఉందో చెప్పేది ఫ్లాట్, అలాగే షర్ట్ అనే నౌన్ గురించి చెప్పేది రెడ్. ఆ క్వాలిటీ చెప్తుంది కాబట్టి అవి అడ్జెక్టివ్స్. సో అవన్నీ నౌన్ మోడిఫైర్స్. అలాగే నెక్స్ట్, ఆర్టికల్స్. వీ నో వాట్ ఆర్ ఆర్టికల్స్ ఆర్. ఏ అండ్ ద ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. సో ఇన్ దీస్ ఆర్టికల్స్ దే ఆర్ టూ టైప్స్. దే ఆర్ డెఫినిట్ ఆర్టికల్స్ అండ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్. డెఫినిట్ ఆర్టికల్ అంటే స్పెసిఫిక్గా చెప్పేదాన్ని డెఫినిట్ అంటారు. ఇండెఫినిట్ అంటే స్పెసిఫిక్గా చెప్పినటువంటిది ఇండెఫినిట్ అంటారు. ఏ అండ్ ఆర్ కాల్డ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్. ద ఈస్ డెఫినిట్ ఆర్టికల్. అయితే ఈ డెఫినిట్ ఆర్టికల్ అనేది కూడా నౌన్ మోడిఫైయరే. ఈ ఇండెఫినిట్ ఆర్టికల్ అనే ఏ అని కూడా నౌన్ మోడిఫైయర్. నెక్స్ట్, పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్నెస్ అంటే హ్యావింగ్, బిలాంగింగ్. సో కలిగి ఉండడాన్ని పొసెసివ్ అంటారు. ఇది కూడా నౌన్ గురించి చెప్పేది. నౌన్ అనేది ఏంటి? మై సారీ. సారీ అనేది ఏంటి? నౌన్. హూ సారీ ఇస్ దిస్? మై అని చెప్పేది పొసెసివ్నెస్. హిస్ షర్ట్, హెర్ టాయ్, ఇవన్నీ పొసెసివ్స్. సో ఇవన్నీ కూడా నౌన్ మోడిఫైయర్ కింద వస్తాయి. నెక్స్ట్, క్వాంటిఫైర్. క్వాంటిఫైర్ అంటే అవి ఎంత మొత్తంలో ఉన్నాయో చెప్పేది క్వాంటిఫైర్. సమ్, మెనీ, ఆల్, ఇవన్నీ కూడా క్వాంటిఫైర్స్. ఎగ్జాంపుల్, సమ్ వాటర్, ఆల్ ద చిల్డ్రన్, ఎట్సెట్రా. అండ్ డిమాన్స్ట్రేటివ్స్. పాయింట్ అవుట్ స్పెసిఫిక్ నౌన్స్ అంటే దిస్ బుక్, దట్ పెన్, దీస్, దోస్, ఇవన్నీ చెప్పేవి ఆ స్పెసిఫిక్గా పాయింట్ అవుట్ చేసేవి. వాటిని కూడా నౌన్ మోడిఫైర్స్ కిందే వస్తాయి అన్నమాట. ఇవన్నీ నౌన్ మోడిఫైర్స్. నెక్స్ట్, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది పోస్ట్ మోడిఫైర్. ఈ నౌన్ మోడిఫైర్స్ ప్రీ మోడిఫైర్స్, పోస్ట్ మోడిఫైర్స్ కూడా ఉంటాయి. ప్రీ మోడిఫైర్ అంటే ఆ నౌన్కి ముందున్నది ప్రీ మోడిఫైర్. పోస్ట్ మోడిఫైర్ అంటే ఆ నౌన్కి తర్వాత ఉండేది పోస్ట్ మోడిఫైర్. ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్, బుక్ ఆన్ ద టేబుల్, ఈ ఆన్ ద టేబుల్ అనేది పోస్ట్ మోడిఫైర్. ఆ బుక్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ద చైల్డ్ ఇన్ ద క్లాస్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది ది చైల్డ్కి గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది పోస్ట్ మోడిఫైర్. రిలేటివ్ క్లాజెస్ అంటే ఏంటి? మనం నేర్చుకున్నాం కదా రిలేటివ్ క్లాజెస్ ఏంటి? వాట్ ఆర్ రిలేటివ్ క్లాజెస్? హూ, విచ్, దట్,
whom ఇవన్నీ కూడా రిలేటివ్ క్లాజెస్. అలాంటి రిలేటివ్ క్లాజెస్ కూడా నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అలాంటప్పుడు ఆ రిలేటివ్ క్లాస్ని కూడా మనం నౌన్ మాడిఫైర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద టౌన్ దట్ ఐ విజిటెడ్. ద టౌన్ దట్ ఐ విజిటెడ్. దట్ ఐ విజిటెడ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ క్లాస్. సో దాన్ని అది ఏమవుతుంది, మోడిఫైర్ అవుతుంది, నౌన్ మాడిఫైర్ అవుతుంది. సో ద టౌన్ అనే నౌన్కి గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ద బుక్ విచ్ ఐ రెడ్ అనేది రిలేటివ్ క్లాస్. ఈ విచ్ ఐ రెడ్ అనేది నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది పోస్ట్ మాడిఫైర్. నెక్స్ట్ నౌన్స్. నౌన్ అంటే మన నౌన్ మాడిఫైర్ అంటే నౌన్ గురించి చెప్పేది అని చెప్పుకున్నాం కదా. ఒక నౌను మరొక నౌన్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాంటి నౌన్ని నౌన్ మాడిఫైర్ అంటాం. ఒకటేమో నౌన్ అవుతుంది, ఇంకోటి దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నౌన్ మాడిఫైర్ అవుతుంది. ఆ నౌన్ ఏమో నౌన్ మాడిఫైర్ అవుతుంది. ఎగ్జాంపుల్, స్కూల్ బెల్. సో బెల్ అనేది ఇక్కడ నౌన్. సో అది ఏ బెల్ అంటే మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. స్కూల్ అనేది నౌన్, స్కూల్ అనేది కూడా ఒక నౌన్. సో స్కూల్ అనేది నౌన్ మాడిఫైర్. డిజైనర్ డ్రెస్ అనేది ఏంటి, నౌన్. సో దాని గురించి ఎటువంటి డ్రెస్ అది, డిజైనర్ డ్రెస్. అలాగే కోట్ పాకెట్ దేని పాకెట్, కోట్ తాలూకా పాకెట్. అలాగే డిన్నర్ పార్టీ అనేది ఏంటి, నౌన్. అది ఎటువంటి పార్టీ, డిన్నర్ పార్టీ. డిన్నర్ అనేది ఏంటి, నౌన్ మాడిఫైర్. హాస్పిటల్ రూమ్ అనేది ఏంటి, నౌన్. అది ఏ రూము, హాస్పిటల్ రూమ్. కాఫీ కప్ అనేది ఏంటి, నౌన్. అది ఏ కప్పు, కాఫీ కప్. సో ఇక్కడ మనం పొసెసివ్ వాడమాట. ఇక్కడ ఏంటంటే వీ డోంట్ యూజ్ ద పొసెసివ్ కేస్ టు షో దట్ వన్ థింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. సో ఇక్కడ పొసెసివ్ కాదు, అది ఎనదర్ పార్ట్ అనమాట, ఎనదర్ థింగ్, ఎనదర్ నౌన్. సో పొసెసివ్ అంటే మై పాకెట్, మై హౌస్ అని చెప్పేది పొసెసివ్నెస్. ఇక్కడ అది కాదు. కోట్ పాకెట్, ఆ కోట్ వేరు, పాకెట్ వేరు. సో రెండు నౌన్స్ అన్నమాట. ఇది నౌన్స్. అలాగే ఒక నౌన్కి 2-3 నౌన్స్ పెట్టి నౌన్ మాడిఫైర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద క్రిస్మస్ డిన్నర్ పార్టీ. ఇక్కడ మెయిన్ నౌన్ ఏంటి, పార్టీ. అది ఎటువంటి పార్టీ, డిన్నర్ పార్టీ. ఏ డిన్నర్ పార్టీ, క్రిస్మస్ డిన్నర్ పార్టీ. సో ఇలాగ నౌన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళి అది ఈ నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఈ 2 నౌన్లు ఇచ్చాయి కదా, ఈ 2 నౌన్లు కూడా నౌన్ మాడిఫైర్ అవుతుంది. పార్టిసిపుల్స్ కూడా నౌన్ మాడిఫైర్స్గా వాడతాం అన్నమాట. పార్టిసిపుల్స్లో 2 ఉన్నాయి, ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే వెర్బ్కి ఇంగ్ చేరిస్తే అది ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. అలాంటి వర్డ్స్తో కూడా మనం ప్రజెంట్ పార్టిసిపుల్తో కూడా ఒక నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, బార్కింగ్ డాగ్. బార్క్ అనేది ఒక వెర్బ్, దానికి ఇంగ్ చేస్తే బార్కింగ్. సో ఎలాంటి కుక్క అది, బార్కింగ్ అంటే అరుస్తున్న కుక్క. షైనింగ్ బల్బ్స్. అలాగే రివాల్వింగ్ చైర్ అనేది నౌన్. అది ఎలాంటి చైరు, రివాల్వింగ్ చైర్. సో ఇది నౌన్ మాడిఫైర్. ఈ 3 ఈ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్స్ 3 కూడా ఏంటవి, నౌన్ మాడిఫైర్స్. ఇంకా పాస్ట్ పార్టిసిపుల్ మీ అందరికీ తెలుసు. ఏంటి, వెర్బ్ తాలూకా 3వ రూపాన్ని ఫాస్ట్ పార్టిసిపుల్ అంటారు. V1, V2, V3ని ఫాస్ట్ పార్టిసిపుల్ అంటాము. ఈ పాస్ట్ పార్టిసిపుల్ తో పాటు ఒక నౌన్ మాడిఫై చేస్తూ మాట్లాడవచ్చు. ఎలాగంటే కలర్డ్ పేపర్. సో ఎలా ఉంది పేపర్, రంగులు వేసినటువంటి అన్నమాట. బ్రోకెన్ తెగిపడిపోయిన వింగ్. అలాగే టైల్డ్ హౌస్, టైల్స్ వేసినటువంటి హౌస్. డెకరేట్ చేయబడిన హౌస్. సో ఇవన్నీ కూడా ఇది V3 వెర్బ్ తాలూకా 3rd ఫార్మ్ V3 అన్నమాట. సో ఈ V3 ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుంది, నౌన్ మాడిఫైర్. డెకరేటెడ్ హౌస్, బ్రోకెన్ వింగ్, కలర్డ్ పేపర్, టైల్డ్, ఇవన్నీ కూడా పాస్ట్ పార్టిసిపుల్.
ఈ పాస్ట్ పార్టిసిపుల్ని మనం నౌన్ మాడిఫైర్గా మనం మార్చుకొని రాస్తాం అన్నమాట. నౌన్ మాడిఫైర్స్గా ఉపయోగిస్తాం. నౌన్ మాడిఫైర్స్ అంటే ఏంటో తెలిసే కదా, ఇవన్నీ మనం నేర్చుకున్నాము. అయితే ఆ, అందులో ఫస్ట్ ఏంటి మనం నేర్చుకున్నాం, యాడ్జెక్టివ్స్. సపోజ్ ఒక నౌన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవన్నీ యాడ్జెక్టివ్లే అయితే ఆ యాడ్జెక్టివ్ వరుస క్రమం ఒకలా ఉంటుంది. సో దాన్నే మనం ఫాలో అవ్వాలి. సో ఇష్టం వచ్చినట్టు మనం రాయకూడదు. సో ఒక నౌన్ని వర్ణించినప్పుడు సపోజ్ బ్యూటిఫుల్, బిగ్, ఓల్డ్, ఇలాంటివన్నీ ఒక నౌన్ గురించి చెప్తున్నప్పుడు సో దానికి ఒక వరుస క్రమం ఉంటుంది. ఆ వరుస క్రమంలోనే రాయాలి. అలా కాకుండా ముందు వెనక వెనక ముందు రాయకూడదు. మీరు నౌన్ మాడిఫైర్స్ అంటే ఒక 2 సెంటెన్స్లు ఇచ్చి నౌన్ మాడిఫైర్స్ అంటే తో కలిపి రాయమంటే మనం ఆ వరుస క్రమంలో రాయాలి. చూడండి ఏ వరుస క్రమంలో నేను చెప్తున్నాను. సో దానికి మనం ఒక సిమ్ ఒక గుర్తు పెట్టుకోవాలి. ఆ గుర్తు పెట్టుకుంటే మనం రాసేయగలం. చూడండి ఇవన్నీ నౌన్ వర్డ్. డిటర్మైనర్, ఒపీనియన్, సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, పర్పస్. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ నౌన్ యాడ్జెక్టివ్స్. ఏంటి, ఒపీనియన్ అనేది యాడ్జెక్టివ్, సైజ్, ఏజ్, షేప్, కలర్, పర్పస్, మెటీరియల్, ఆరిజిన్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. సో ఇవి ఏ వరుసలో ఉండాలి? ఫస్ట్ డిటర్మైనర్ అంటే అది యాడ్జెక్టివ్ కాదు. డిటర్మైనర్ అంటే ఏ, యాన్, ది, దిస్, దట్ ఇవన్నీ కూడా సమ్, మెనీ, ఆల్ ఇవన్నీ కూడా డిటర్మైనర్లోకి వస్తుంది. డి అంటే ఇవన్నీ డిటర్మైనర్లో వస్తాయి. సో తర్వాత ఓ అంటే ఒపీనియన్. అవి ఎలా ఉన్నాయి ఏంటి అని మన ఒపీనియన్. బ్యూటిఫుల్గా ఉందా, అగ్లీగా ఉందా, నాస్టీగా ఉందా అని ఒపీనియన్ అన్నమాట. నెక్స్ట్ సైజ్. అది సైజ్ అంటే బిగ్ ఆర్ స్మాల్, టైనీ, ఏంటి ఆ సైజ్ ఏంటో మనం చెప్పేది. సైజ్ తర్వాత సైజ్ తర్వాత షేప్, ఏజ్. ఏజ్ అంటే అది న్యూ ఆర్ ఓల్డ్ అని, యాన్షియంట్ ఇవన్నీ కూడా ఏజ్లోకి వస్తాయి. తర్వాత షేప్, రౌండ్గా ఉందా, స్క్వేర్గా ఉందా, ఫ్లాట్గా ఉందా అవన్నీ షేప్. తర్వాత కలర్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, బ్లాక్ ఏదైతే అదే కలర్ వస్తుంది. తర్వాత ఆరిజిన్. ఆరిజిన్ అంటే ఎక్కడి నుంచి ఉత్పత్తి, అంటే ఇండియన్, అమెరికన్, బ్రిటిషా, అదేంటి ఇక్కడ కలంకారియా, కంచి ఇవన్నీ కూడా ఆరిజిన్లోకి వస్తాయి. మెటీరియల్, అది సిల్క్ సారీయా, పాలిస్టర్ సారీయా, కలంకారియా ఇవన్నీ ఆ మెటీరియల్ ఏంటి అవన్నీ మెటీరియల్లోకి వస్తుంది. తర్వాత పర్పస్, ఏ పర్పస్తో వాడతాము, అది వెడ్డింగ్ అవునా, అదేంటి సమ్మర్ ఫ్రాకా అలా అన్నమాట. సో ఏ పర్పస్తో వాడుతున్నామో మనం అవన్నీ వరుసగా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ వద్దాం. అది దీనికి మనకు బాగా గుర్తుంచుకోవడానికి ఏంటంటే దీన్ని దోసాష్కామ్ దోసాష్కామ్ అని గుర్తుంచుకుంటే షార్ట్ కట్ మెథడ్లో మనం రాయొచ్చు. డి అంటే డిటర్మైనర్, ఓ అంటే ఆరిజిన్, ఎస్ అంటే సైజు, ఏ అంటే ఏజ్, ఎస్హెచ్ అంటే షేప్, సి అంటే కలర్, ఓ అంటే ఆరిజిన్, ఎం అంటే మెటీరియల్, పి అంటే పర్పస్. ఇవన్నీ గుర్తుంచుకోవడానికి దోషాస్కామ్ అని గుర్తుంచుకోవాలి. మనం ఒక సెంటెన్స్ రాద్దాం. అయితే అన్ని వరుస ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు, కొన్ని మిస్ అవ్వచ్చు. ఒక సెంటెన్స్ రాద్దాం. ది డిటర్మైనర్ కదా, ది ఏ పోనీ ఏఆర్ యాన్, ఏ ఒపీనియన్ బ్యూటిఫుల్, ఏ బ్యూటిఫుల్, సైజ్ లాంగ్, ఏజ్ ఇక్కడ కొన్ని చెప్పినప్పుడు ఏజ్ అవసరం లేదు, న్యూ పెడదాం. ఏజ్ అంటే న్యూ, లాంగ్, న్యూ, షేప్. ఒక సారీ గురించి చెప్తున్నాను నేను, ఆ సారీ గురించి చెప్పినప్పుడు దానికి షేప్ అవసరం లేదు, న్యూ. కలర్ పర్పుల్, అయితే లేకపోతే రెడ్. ప్లస్ ఆరిజిన్. ఆరిజిన్ ఇది ఎక్కడి నుంచి, అది కంచి. ఏ మెటీరియల్, కంచీలు ఎప్పుడు పట్టు, పట్టు అంటే సిల్క్. ఏ పర్పస్ సారీ, వెడ్డింగ్. వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ నౌన్.
సారీ. సో వాట్ ఈస్ సారీ హియర్? నౌన్. ఈ నౌన్ కి ఉపయోగించి మాడిఫైర్స్ చూడండి. బ్యూటిఫుల్, లాంగ్, న్యూ, రెడ్, కంచి, సిల్క్, వెడ్డింగ్. సారీ, ఆ వరుసలోనే రాయాలి. ఏ బ్యూటిఫుల్, లాంగ్, న్యూ, రెడ్, కంచి, సిల్క్, వెడ్డింగ్, సారీ. సో ఈ వరుసలోనే మనం నౌన్ మాడిఫైర్స్ రాయాలి. ఆటోమేటిక్గా అలాగే వచ్చేస్తాయి మనకి. మనం మాట్లాడినప్పుడు కూడా మనం తెలుగులో అలాగే మాట్లాడతాం, అంతేకాని ముందు వెనక ముందు మాట్లాడడం. అలాగే ఇంగ్లీష్లో కూడా మనం రాసినప్పుడు మనకి అర్థమైపోతుంది అది ఆ వరుసలో ఉన్నదా లేదా. ఓకేనా? నెక్స్ట్ మనం మనకి ఎగ్జామినేషన్లో 2 సెంటెన్సెస్ ఇస్తాడు. 2 సెంటెన్సెస్ ఇచ్చి దాన్ని నౌన్ మాడిఫైర్స్ ఉపయోగించి ఒక సింగిల్ సెంటెన్స్ రాయాలి. అవి మనం ఇప్పుడు ఎలాగ రాయాలి అంటే ఈ వరుస చూసుకుంటూ, అలాగే ఇంకోటి ఏ విధంగా మార్చాలి. 2 సెంటెన్సులు ఇచ్చినప్పుడు మనం మార్చవలసినవి ఏమున్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ పాటించి మనం నేర్చుకుందాం ఎలా రాయాలి. మనకి ఎగ్జామినేషన్లో 2 సెంటెన్సులు ఇస్తాడు. ఇచ్చినప్పుడు వాటిని ఒక సెంటెన్స్గా రాయాలి. నౌన్ మాడిఫైర్స్ని ఉపయోగించి ఒక సెంటెన్స్గా రాయాలి. సో అది రాసినప్పుడు మనం ఇవి పాటించాలి. సో ఏ వరుస క్రమంలో ఉండాలో పాటించాలి. యాడ్జెక్టివ్స్ ఏ వరుస క్రమంలో ఉన్నాయో మనం ఇందాక చూసాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏ వరుసలో ఉండాలి. సెంటెన్స్లోని ఫస్ట్ డిటర్మైనర్ వస్తుంది. డిటర్మైనర్ వచ్చిన తర్వాత ఆర్టికల్ వస్తుంది. ఆర్టికల్ తర్వాత యాడ్వర్బ్ వస్తుంది. యాడ్వర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది. తర్వాత నౌను. ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్ ముందు యాడ్వర్బ్ వస్తుంది, తర్వాత యాడ్జెక్టివ్ వచ్చి తర్వాత చివరిలో మనం ఏ నౌన్ గురించి చెప్తున్నామో అది ఆ నౌన్ చివరిలో వస్తుంది. ఆ నౌన్ని మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. సో దానికి స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఐడెంటిఫై ద నౌన్. సో మనకి 2 సెంటెన్సులు ఇస్తాడు. 2 సెంటెన్స్లో కూడా ఏ నౌన్ గురించి మనం చెప్పబోతున్నామో ఆ నౌన్ని ఐడెంటిఫై చేయాలి. 2 సెంటెన్స్లో నౌన్లు ఉంటాయి, కానీ ఏ నౌన్ గురించి చెప్తున్నామో, ఎక్కువసార్లు చెప్పవలసి వస్తుందో, ఏ నౌన్ గురించి మనం మాడిఫై చేస్తున్నామో, సో ఆ నౌన్ మాడిఫైర్స్ ఉపయోగించి ఆ నౌన్ని మనం గుర్తించాలి. నెక్స్ట్ డిసైడ్ ద మెయిన్ నౌన్. అంటే ఒక సెంటెన్స్లో మనకి సబ్జెక్టు ఆబ్జెక్టు 2 ఉంటాయి. సో మనం ఆబ్జెక్ట్ గురించి చెప్తున్నామా, సబ్జెక్ట్ గురించి చెప్తున్నామా, ఆ మెయిన్ నౌన్ మనం డిసైడ్ చేయాలి. తర్వాత యూజ్ నౌన్ మాడిఫైర్స్. అప్పుడు నౌన్ మాడిఫైర్స్ మనం వరుస క్రమంలో రాసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఎలిమినేట్ రిపిటిషన్. సో ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెప్పాల్సిన అవసరం లేకుండా దాన్ని రిపిటిషన్ అంటే ఆ వర్బ్ని రిపీట్ చేసే ఐ బాట్ ఏ ఫ్రాక్, ఇట్ వాజ్ ఏ అని ఉందనుకోండి. దేని గురించి చెప్తున్నాం మనం? ఆ ఫ్రాక్ గురించి. ఐ బాట్ ఏ ఫ్రాక్. సో ఈ అగైన్ ఆ ఇన్ఫర్మేషన్ దాని గురించి చెప్తున్నాం కాబట్టి దీన్ని రిపీట్ చేయకూడదు, దాన్ని కట్ చేసేయాలి. రిపిటిషన్ కట్ చేసేయాలి. సో యూజ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్. సో ఇది మనం నేర్చుకోవాలి. అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ అంటే మనకి నౌన్కి ఒక నౌన్ ఇచ్చినప్పుడు దానికి మిగతా ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే అవి మార్చాలి. సపోజ్ హిస్టరీ ఉందనుకోండి, దానికి హిస్టారికల్, అలాగా రిఫ్లెక్షన్. సో ఇవి మనకి అదర్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కదా, అవి మనం నేర్చుకోవాలి. నేర్చుకొని అలా మార్చి రాయాలి. ఆ మార్చి రాయడం నేర్చుకోవాలి. అదొకటే కొంచెం టఫ్, కానీ అవి మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మెయింటైన్ క్లారిటీ. క్లారిటీగా ఉండాలి. సో క్లమ్జీగా ఉండకూడదు, ఒకే దగ్గర ఇలాంటి వర్డ్స్ పడిపోకూడదు. సో రిపిటిషన్ తగ్గించి వరుసగా ఇందాక చెప్పాను కదా, యాడ్జెక్టివ్స్ ఏ వరుసలో రాయాలో ఆ వరుసలోనే రాయాలి. సో ఏజ్ ముందు రాసి, కలర్ తర్వాత రాసి, అదేంటి పర్పస్ ముందు రాసేసి, ఒపీనియన్ తర్వాత చెప్పి అలా రాయకూడదు, వరుసలో రాయాలి. సో మీకు 10th క్లాస్కి చాలా ఈజీగా సింపుల్ సెంటెన్స్లే ఇస్తున్నాడు కాబట్టి మనం అంత కంగారు పడిపోవాల్సిన పని లేదు. మనం జాగ్రత్తగా నేర్చుకొని రాద్దాం. ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్లో 2 సెంటెన్సులు ఇచ్చి దాన్ని నౌన్ మాడిఫైర్స్ ఉపయోగించి ఈ విధంగా రాయాలి. మనం ఎలా రాద్దాం చూద్దాం. ఓకేనా? ఐ విజిటెడ్ ఏ టెంపుల్, ఇట్ వాజ్ అన్ ఓల్డ్ టెంపుల్ బట్ హ్యాస్ ఏ గ్రేట్ హిస్టరీ. సో మనం ఆ సెంటెన్స్లోని ఏ నౌన్ గురించి చెప్తున్నాం? 2 సార్లు వచ్చేది టెంపుల్. సో ఈ మెయిన్ నౌన్ ఏంటి? టెంపుల్. అయితే మనం ఈ వరుసలో ఈ యాడ్జెక్టివ్స్ని ఏ విధంగా రాసుకోవాలో
I visited ఏ గాని యాన్ గాని ఓల్డ్ టెంపుల్ హ్యాస్ ఏ గ్రేట్ హిస్టరీ. ఇప్పుడు ఇది మీ అర్థవంతంగా ఉందా? లేదు కదా. ఇప్పుడు మనం ఓల్డ్ కాబట్టి ఓల్డ్కి ఏమొస్తుంది? యాన్ వస్తుంది. ఐ విజిటెడ్ యాన్ ఓల్డ్ టెంపుల్ విత్ గ్రేట్ హిస్టరీ. I visited an old temple with great history. ఇది చూడండి. He saw a cat. It has blue eyes and brown stripes. మనం మాట్లాడినప్పుడు కూడా, మన తెలుగులో మాట్లాడినప్పుడు కూడా, నేను ఒక పిల్లిని చూశాను, నేను చూసిన పిల్లికి నల్ల కళ్ళు ఉన్నాయి, బ్రౌన్ స్ట్రైప్స్, ఇవన్నీ చెప్తామా వరుసగా? నేనొక నల్ల కళ్ళున్న బ్రౌన్ చారలున్న పిల్లిని చూశాను అని కదా చెప్తాం. అలాగే అర్థవంతంగా రాయాలన్నమాట. చూడండి, ఐసా, హీసా, హీసా, ఏఆర్ యాన్. ఇట్ హ్యాస్ బ్లూ ఐస్. బ్లూ ఐస్ గల అని రాయినప్పుడు బ్లూ ఐడ్, బ్లూ ఐడ్, బ్రౌన్ స్ట్రైప్డ్, క్యాట్. సో ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి మనం ఏ మాత్రం పెడితే చాలు. బ్లూ ఐడ్ బ్రౌన్ స్ట్రైప్డ్ క్యాట్. సో ఇక్కడ ఏంటి వాడాము? ఈ ఐడ్ స్ట్రైప్డ్, మనం దీన్ని బ్లూ ఐస్ ఉన్నప్పుడు దాన్ని మనం పార్టిసిపుల్గా మార్చుకున్నాం, పాస్ట్ పార్టిసిపుల్గా మార్చుకున్నాం. బ్లూ ఐడ్ అండ్ బ్రౌన్ స్ట్రైప్డ్ క్యాట్. ఇది చూడండి, ఐ రెడ్ ఏ బుక్. It was an interesting book about ancient civilization. I read an interesting book about ancient ఏఆర్ యాన్ కదా, ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి యాన్. ఐ రెడ్ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్ అబౌట్ యాన్షియంట్ సివిలైజేషన్. ఇంత సింపుల్గా మార్చేయచ్చు మనం, ఏమీ కష్టం కాదు. షీ వోర్ ఏ డ్రెస్. ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్ మేడ్ ఆఫ్ సిల్క్. షీ wore an బ్యూటిఫుల్, ఇది అవసరం లేదు, బ్యూటిఫుల్ డ్రెస్ మేడ్ ఆఫ్ సిల్క్. షీ వోర్ ఏ డ్రెస్. ఇట్ వాజ్ మళ్ళీ అగైన్ డ్రెస్ గురించి చెప్తుంది కాబట్టి ఇట్ వాజ్ తీసేస్తాం. షీ వోర్ ఏ కానీ యాన్ కానీ. ఇప్పుడు బ్యూటిఫుల్ వచ్చింది కాబట్టి యాన్ వద్దు. ఏ బ్యూటిఫుల్ డ్రెస్ మేడ్ ఆఫ్ సిల్క్ ఆర్ ఏ బ్యూటిఫుల్ సిల్క్ డ్రెస్. ఇంకా షార్ట్ కట్, షీ wore a beautiful silk dress. ముందు ఒపీనియన్, తర్వాత మెటీరియల్, అంటే ఆ వరుస. వి స్టేడ్ ఇన్ ఏ హోటల్. ఇట్ వాజ్ ఏ లగ్జరియస్ హోటల్ విత్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. సో ఈ హోటల్, ఇది కూడా ఈ హోటల్ గురించి చెప్పేదే కాబట్టి వి స్టేడ్
ARN, luxurious, hotel, beautiful. ఇంతే, we stayed luxurious వెళ్ళొచ్చింది కాబట్టి we stayed in a luxurious hotel with a beautiful view. Next, they explored a city. It was a urban city. It was an urban city with historic landmarks. They explored. సో ఇది కూడా దీని గురించే కాబట్టి తీసేస్తాం. ARN, అర్బన్ సిటీ. విత్ హిస్టారిక్ అర్బన్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ యాన్ ఉంచుతాం. దే ఎక్స్ప్లోర్డ్ an urban city with historic landmarks. ఈ విధంగా మనం కొన్ని మార్పులు చేసి ఆ రెండు సెంటెన్సుల్ని ఒక సెంటెన్స్గా రాస్తే మనకి వీ షల్ గెట్ ష్యూర్లీ 2 మార్క్స్. ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ చిల్డ్రన్. ఇంకా ఇంకా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ నేను చేస్తాను. చేసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది.